తెలంగాణ ఉద్యమంలో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్న సీఎం రేవంత్ నిర్ణయంపై ఆమె స్పందించారు. సీఎం తనపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తనకు ఉద్యోగం అవసరం లేదని సున్నితంగా తిరస్కరించారు. తాను ప్రస్తుతం సనాతన ధర్మంలో ప్రశాంతంగా ఉన్నానని, తిరిగి ఉద్యోగంలో చేరే ఆసక్తి లేదన్నారు. తనలోని డైనమిక్ ఆఫీసర్ను గతంలోనే హత్య చేశారని ఫేస్బుక్ లో సుదీర్ఘ పోస్ట్ రాశారు నళిని. ఇన్నాళ్లు తానొక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మాను మోసారన్నారు. తనను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. తమ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడిన, సర్వస్వం కోల్పోయిన వాళ్లలో తాను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. సాయం చేయాలనుకుంటే సనాతన ధర్మానికి అవసరమైన నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు నళిని. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, నళిని ఉద్యోగ తిరస్కరణకు కారణమేంటి? ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ జ్యోతి. డిఎస్పీ నళిని ఈ పేరు తెలంగాణ ఉద్యమంలో ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు చాలామంది సకల జనులు పోరాటం చేశారు, సమ్మెలు చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకో చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు కూడా పోరాటాలు చేశారు. కానీ ఒక ఉద్యోగం వదులుకున్న నళిని ఆ రోజు యావత్ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. డిఎస్పీ పోస్టులో ఉన్న నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం తాను చేసిన రాజీనామా చర్చనీయంగా మారింది. తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి నాయకులు కూడా ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసిన అంశంపైన చర్చించుకున్నారు. కానీ ఉద్యోగం చేసిన తర్వాత నళిని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆమె పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో కూడా, బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలన కూడా నళిని ఎక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణ కోసం రాజీనామా చేసిన తర్వాత డిసెంబర్ 9న ఆమె రాజీనామా చేసిన తర్వాత ఆ రోజు చిదంబరం ప్రకటన చేశారు. డిసెంబర్ 9, 2019న ఆ రోజు ప్రకటన వచ్చిన తర్వాత చాలా సంతోషానికి గురయ్యాను అని కూడా నళిని చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, జరిగిన శ్రీకృష్ణ కమిటీ నివేదికలు కావచ్చు, తర్వాత అప్పటి రోషయ్య గవర్నమెంట్ పీరియడ్లో మళ్ళీ ఆమెకు ఉద్యోగంలోకి తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు ఒక 12 నెలల పాటు, సంవత్సరం పాటు ఉద్యోగం నుండి మళ్ళీ ఉద్యోగాన్ని వదులుకున్నారు. సో ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కూడా డిఎస్పీ నళిని ప్రస్తావన వచ్చింది. రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి డిఎస్పీ పదవికి కావచ్చు, ఆమె పోస్టు కావచ్చు రాజీనామా చేసిన నళినిని ఇప్పుడు ఎందుకు తీసుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉంటే ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోండి, ఆమెతోని మాట్లాడండి అని కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అదేవిధంగా త్వరలోనే కొంత కానిస్టేబుల్స్ కావచ్చు, అదేవిధంగా హోంగార్డుల రిక్రూట్మెంట్ కూడా చేయమని కూడా ఆయన చెప్పారు. సో రేవంత్ రెడ్డి నోట నళిని మాట రావడంతో, ఆమె పేరు ప్రస్తావించడంతో మళ్ళీ తెరపైకి డిఎస్పీ పోస్టుకు రాజీనామా చేసిన నళిని గత వారం రోజులుగా చర్చలకు వచ్చింది. సోషల్ మీడియాలో చాలామంది ఆమెకు సానుకూలంగా పోస్టులు చేస్తున్నారు, మళ్ళీ తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ కోసం ఆమె ఒక అత్యున్నతమైన పోస్టు, అంటే గ్రూప్ 1 పోస్టు ద్వారా డిఎస్పీ సాధించి ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని మళ్ళీ భర్తీ చేయడం, తీసుకోవాలనుకొని రేవంత్ రెడ్డి సీఎం చెప్పడం చాలా సంతోషకరమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ ఆమె ఆ పోస్టులో చేరడానికి ఇంట్రెస్ట్ లేదని ఆమె తిరిగి సోషల్ మీడియా వేదికగానే ఒక బహిరంగ లేఖను కూడా రాశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమె పట్ల ఆలోచించడం, ఆమెకు పోస్ట్ ఇవ్వాలని చెప్పడం చాలా సంతోషకరమైన అంశము. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, నీళ్లు చెమ్మకిల్లాయి అంటూ ఆమె ఒక లేఖను రాశారు. ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, ఇప్పటి వరకు ఆమె పడుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఆమె ఎదుర్కొన్న సందర్భాలు కావచ్చు, అన్నీ ఆ లేఖలో వివరించారు. కానీ ఇప్పుడు తాను తిరిగి ఆ పోస్టులో చేరే ఉద్దేశము కానీ ఆ సామర్థ్యం కానీ తనకు లేదని స్పష్టంగా లేఖలో చెప్తూ వచ్చారు. ఎందుకంటే పోలీస్ శాఖకు కావాల్సిన ఆ దృఢత్వం కావచ్చు, ఆ సంకల్పం కావచ్చు నాకు పూర్తిగా సన్నగిల్లిపోయింది. నేను ఆధ్యాత్మికం వైపు వచ్చాను. దాదాపు చాలా రోజుల నుంచి ఆధ్యాత్మికం వైపు కొనసాగుతూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మికంలోనే నేను పరిపూర్తిగా లీనమైపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి పోలీస్ శాఖలో కావచ్చు, అదేవిధంగా ఇతర ఏ శాఖలో నేను చేరినా ఉద్యోగం చేసే
సామర్థ్యం కానీ ఆ శక్తి కానీ నాకు లేదు. పూర్తిగా నేను ఆధ్యాత్మికంలో పుస్తకాల పఠనంలో కావచ్చు, పుస్తకాలు రాయడంలో కావచ్చు, ఈ దైవలీనంలోనే నేను కొనసాగుతాను అని కూడా ఆమె స్పష్టం చేశారు. ఆమె చాలా కీలకమైన కొన్ని వ్యాఖ్యలు కూడా తన ఓపెన్ లేఖలో వివరించారు. ఒకసారి చదువుతాను. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన అంటే సీఎంగా ఆయన తిరిగి తీసుకోవాలన్న చెప్పడంతో అది విన్న తర్వాత ఒక్కసారిగా నా కళ్ళ ముందు గతమంతా ఒక రీల్ లాగా తిరిగింది. ఇన్నాళ్ళు నేను ఉద్యోగం వదులుకున్న ఒక మహిళగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, కానీ చాలా పడరాని కష్టాలు ఎన్నో పడ్డాను. ఆ తర్వాత 2009 నుంచి ఇప్పటి వరకు నేను పడరాని కష్టాలు పడ్డాను. ఎన్నో జన్మల కష్టం ఈ జన్మలోనే నాకు అంతా కనబడ్డట్టు తెలిసింది. కానీ గతంలో రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు మహిళా దినోత్సవం రోజు నాకు ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకొని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే అంటూ చెప్పారు. 18 నెలల పాటు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిళ్లు, అవమానాలు నాకు బ్యూరోక్రసీ పైనే నమ్మకం పోయేలాగా చేశాది. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చారు. నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ రాయమనడం, ఆ కొలువులో నన్ను పెట్టారు, అది చేశాను. అంతేకాదు రిమార్క్స్ రాయడం బ్యాచ్లో నాకంటే బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ ఇవ్వకుండా ఆపేశారు. నా ప్రొబేషన్ పీరియడ్ కూడా ఎక్స్టెండ్ చేశారు. ఇలాంటి చాలా ఎదుర్కొన్నాను, చాలా ఇబ్బందులు పడ్డాను అంటూ తన ఆవేదనను గుర్తు చేసుకున్నారు. వాస్తవంగా ఎవరికైనా ఒక మహిళకు మహిళా సాధికారత కోసం ఎన్నో ప్రభుత్వాలు పనిచేస్తాయి. కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక మహిళ ఉన్నతాధికారిగా ఉన్న ఒక మహిళ ఉద్యోగం వదులుకొని త్యాగం చేశారు. కానీ ఆ త్యాగాన్ని ఎవరు గుర్తించలేదు, మీరు గుర్తించారు అంటూ తన ఆవేదనను, ఆక్రోశాన్ని, తన బాధను వెల్లకక్కే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ఒక ఎన్నికల్లో కూడా ఒకసారి పరకాల నుంచి ఆమె పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పరకాల బై ఎలక్షన్స్లో. కానీ ఆమె గెలవలేదు. తర్వాత సమాజానికి పూర్తిగా దూరం అయిపోయారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యోగం వదులుకున్న తర్వాత ఢిల్లీలో కూడా ధర్నాలు చేశారు, మౌన దీక్షను చేశారు. ఆ మౌన దీక్షలో కూడా తన కుటుంబాన్ని, తన సంబంధించిన వారిని అందరిని వదులుకొని ఒంటరి మహిళగా తెలంగాణ కోసం ఢిల్లీలో కూడా తాను చేసిన పోరాటాన్ని కూడా ఈ లేఖలో వివరించారు. తన కుటుంబాన్ని కోల్పోయాను, పిల్లలకు దూరమయ్యాను, తన సంబంధించిన బంధువులకు కూడా దూరమయ్యానని కూడా తన ప్రస్తావన ఎట్లా తిరిగింది, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన తర్వాత ఏ విధంగా తన జీవితాన్ని మారింది, తన జీవితం ఏ విధంగా మారింది అనే దాన్ని కూడా ప్రస్తావించారు. కానీ బీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా అధికారంలో ఉన్న తర్వాత కూడా ఏ రోజు కూడా రాజీనామా చేసిన డిఎస్పీ నల్ని ప్రస్తావన ఎక్కడ తీయలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా దాదాపు 10 ఏళ్ల కాలంలో ఎక్కడ చర్చల్లోకి రాలేదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒకేసారి నల్ని పేరు చర్చకు రావడం, తెలంగాణ సంబంధించిన ఉద్యమ నాయకురాలిగా ఆమెను గుర్తు చేసుకోవడం, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పడంతోనే యావత్ తెలంగాణ ఉద్యమకారులు, యావత్ తెలంగాణకు సంబంధించిన సమాజం అంతా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ సున్నితంగా నళిని తన ఉద్యోగానికి చేరలేను అనేది కూడా ఈ లేఖలో వివరించారు. పూర్తిగా ఆమె ఆధ్యాత్మికం వైపు ఉన్నాను, ఆధ్యాత్మికంలోనే కొనసాగుతున్నాను. 2 ఏళ్ల క్రితం దేవుడు దయ వల్ల నా జీవితంలో మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత యజ్ఞదేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో 10 జన్మాలకు సరిపడా కష్టాలు పడ్డాను, చాలు. ఇక నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగము చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రవచకురాలిగా, వైదిక యజ్ఞ బ్రాహ్మణిగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం అంటూ కూడా కొన్ని లైన్స్ రాశారు. చాలా భావోద్వేగానికి గురయ్యే లైన్స్. వాస్తవంగా తెలంగాణ సమాజంలో చాలామంది చాలా వరకు త్యాగాలు చేస్తారు. కానీ ఉన్న ఉద్యోగం ఒక తర్వాత ప్రమోషన్లో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా అవకాశాన్ని వదులుకొని రాష్ట్రం కోసం, ఉద్యమం కోసం కమిట్మెంట్గా పనిచేసిన నల్లికి మాత్రం ఇప్పటి వరకు కూడా నిరాశ నిస్పృహలు ఎదురైనాయని చెప్పాలి. తన బాధను ఇందులో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది చదివిన తర్వాత చాలా
ఆ తెలంగాణ ఆ ప్రజల్లో కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి సహజంగా. ఎందుకంటే పక్క వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలిగితేనే చూసి తట్టుకోలేనివారు. కానీ తెలంగాణ సమాజం కోసం నళిని చేసిన త్యాగం ఇప్పటివరకు కూడా గుర్తించలేదు. కానీ చాలామంది త్యాగం చేయకుండా, ఉద్యమంలో పాల్గొనకుండా గత ప్రభుత్వంలో చూసిన మంత్రులైలు చాలా అనుభవించారు. వాస్తవంగా ఉద్యమంలో చేతక్కులో పెట్రోల్ పోసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పదవులు అనుభవించారు. కానీ వాస్తవంగా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ కోసం పదవిని వదులుకున్న డిఎస్పీ పదవిని వదులుకున్న నళినికి మాత్రం అసలు ఎవరు గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆమె ఉన్నారా లేరా అనేది కూడా అడగలేని సందర్భం అయితే ఇప్పటివరకు కనబడింది. కానీ ఆమెకు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం ఇస్తామని చెప్పినా కూడా ఆమె చాలా సున్నితంగా నాకు అవసరం లేదు అన్నట్టుగానే చెప్పింది. ఆమె ప్రజెంటు ఒక వేదాలు పూర్తిగా వేదాల్లో నిమగ్నమైపోయాను, వేదాలను పఠిస్తున్నాను, నేను ఆ మార్గంలోనే కొనసాగుతున్నాను అని తను ఆమె రాసిన బహిరంగ లేఖలో చూస్తే మనకైతే అర్థమైపోయింది. చాలా అన్ని రకాల ఆర్థిక సంబంధాలే కాదు, అన్నీ నా జీవితంలో అన్నీ చాలా వరకు కోల్పోయానని కూడా ఆమె ప్రతి లైను ప్రతి అక్షరం కూడా ఒక జీవితాన్ని గుర్తు చేసేలాగా అయితే ఆమె పోస్ట్లో ఉంది. చాలా సుదీర్ఘంగా ఇచ్చారు. ఆమె త్వరలోనే ఒక పుస్తకం కూడా విడుదల చేయబోతున్నాననేది కూడా ఇందులో రాశారు. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అనుకుంటే ఉద్యోగానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సాయం చేస్తే స్వీకరిస్తాను. ఉద్యోగం అవసరం లేదు, కానీ నా ధర్మ ప్రచారానికి ఏదైనా ఉపయోగపడేలాగా ఏదైనా చేస్తే దాన్ని స్వీకరిస్తాను అంటూ కూడా లాస్ట్ వివరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని, మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్కు నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను అంటూ కూడా రాశాను. నేను మిమ్మల్ని కలవాలి, కానీ ప్రస్తుతం సనాతన ధర్మాన్ని మూలాలైన వేద యజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీగా ఉన్నాను. మహర్షి 200వ జయంతి వరకు అది సిద్ధం కావాలి, సమయం ఎక్కువ లేదు. అందుకే అది అయిపోయాక దాన్ని ప్రింట్కు ఇచ్చేసి మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రులకు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి. అదేవిధంగా నా ఈ ఓపెన్ బహిరంగ లేఖనే నా సమాధానంగా స్వీకరించాలని కూడా ఆమె రాశారు. అంటే పూర్తిగా ఆమె ఆధ్యాత్మికం వైపు లీనమైపోయారనేది దీన్ని బట్టి చూస్తే అర్థమైపోయింది. కానీ తెలంగాణ సమాజం పూర్తిగా నళినిని గత 10 ఏళ్ళు మర్చిపోయిందని చెప్పాలి. కానీ కొంతమంది గుర్తు చేసుకున్నప్పుడు కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ మొన్నటి వరకు తెలంగాణ ద్రోహులుగా ఉన్న వరకే పదవులు ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. అది వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలాంటి కమిట్మెంట్గా పనిచేసిన తెలంగాణ ఉద్యమ నాయకులు కావచ్చు, ఉద్యమ నాయకురాలు కావచ్చు, నళిని లాంటి వాళ్ళని కావచ్చు ఎక్కడా గుర్తించలేదనేది దీన్ని బట్టి చూస్తే అర్థమైపోయింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి నళిని గుర్తు చేసుకుని తెలంగాణ ఉద్యమంలో ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించి ఆమెకు తిరిగి ఉద్యోగం ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఆమె సున్నితంగా తిరస్కరించడం పట్ల కూడా తెలంగాణ సమాజం కూడా ఆలోచన అయితే చేస్తుంది. ఆమె పూర్తిగా ఆధ్యాత్మికం వైపు ఉన్నదనేది బట్టి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో చూడాలి మరి ప్రభుత్వం ఆమె చేసిన లేఖను కావచ్చు ఏ విధంగా తీసుకుంటుంది, ఆమెకి ఏ రకమైన సాయం చేస్తుందా, ఆమెను ఏ విధంగా చూసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన నళిని లాంటి వాళ్ళు చాలామంది చాలా కీలకంగా పనిచేశారు. కానీ గత 10 ఏళ్ళుగా అంటే గతంలో ఎంపీలుగా ఉండి కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎంపీలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసి తెలంగాణ కోసం కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది గత 10 ఏళ్ళుగా అన్యాయానికి గురయ్యారు. అదేవిధంగా జేఏసీ పెట్టుకొని కోదండరామ్ లాంటి నాయకులు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా చాలామంది సకల జనులు కావచ్చు పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడతాం, తమ జీవితాలు మారుతాయి అనుకున్న వాళ్ళు కూడా ఎవరు బాగుపడ్డ సందర్భం లేదు. కానీ నళిని కూడా తన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్న నళిని కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నళిని గుర్తించి తిరిగి ఆమె పోస్టు ఆమెకు తిరిగి ఇస్తామని కూడా ముందుకొచ్చింది ప్రభుత్వం. కానీ ఆమె సున్నితంగా తిరస్కరించడమే మనమైతే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆమె పూర్తిగా ఆధ్యాత్మికం వైపు ఉన్నదనేది ఆమె లేఖలను బట్టి చూస్తే అర్థమవుతుంది. జ్యోతి.